ఏపీలో వైసీపీకి ఐపాక్తో పాటు మరో వ్యూహకర్తల జట్టు సేవలందించబోతోందా? ఆ దిశగా సంప్రదింపులు ఆల్రెడీ మొదలైపోయాయా? తెలుగుదేశం పార్టీని రాబిన్ శర్మ గట్టెక్కించగలరా? ఆయన ట్రాక్ రికార్డ్ ఎలాంటిది? వైసీపీ తరపున వస్తారని చెప్తున్న ఆ రెండు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఎవరు? ఆయన ట్రాక్ ఏంటి? రాజకీయ పార్టీల వ్యూహాల కంటే వ్యూహకర్తల మీద ఎక్కువగా చర్చ జరుగుతున్న ఏపీ పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయి? ఏదైనా ఒక విషయాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలన్నా, ఎలక్షనీరింగ్ చేయాలన్నా అది టీడీపీ వల్లే సాధ్యమనే ఫీలింగ్ గతంలో ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మారుతున్న పరిస్థితులు, రాజకీయం తీరుతెన్నులకు తగ్గట్టుగా వ్యూహరచన చేయాలంటే ఖచ్చితంగా వ్యూహకర్త ఉండి తీరాలని 2019 ఎన్నికల తర్వాత అవగతమైందట ఆ పార్టీకి. దీంతో రాబిన్ శర్మను పొలిటికల్ స్ట్రాటజిస్టుగా ఉపయోగించుకుంటుంది ఆ పార్టీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం వెనుక ఆ పార్టీ నేతల కృషి ఎంత ఉందో, వ్యూహకర్త సునీల్ కనుగోలు కృషి కూడా అంతే ఉందన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. ప్రజల మూడ్ని ఎప్పటికప్పుడు పసిగడుతూ అందుకు తగ్గట్టు వ్యూహాలను మార్చడం వల్లే విజయం సాధ్యమైందన్న అభిప్రాయం ఉంది. చివరికి పొలిటికల్ యాడ్స్ కూడా అదే రీతిలో తయారై జనానికి బాగా ఎక్కాయన్నది ఓ విశ్లేషణ. బీఆర్ఎస్ కు ఇవ్వాల్సిన కౌంటర్ స్ట్రాటజీలు, పార్టీలోని అసంతృప్తులను గుర్తించడం వంటివి కూడా సునీల్ కనుగోలు చేతుల మీదుగానే జరిగిందనేది టాక్. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏపీలో ప్రధాన పార్టీల స్ట్రాటజిస్టుల పనితీరు మీద ఆసక్తికర చర్చ జరుగుతుంది. వైసీపీకి గతంలో అద్భుత విజయం సాధించి పెట్టడంలో పీకేకు చెందిన ఐపాక్ టీంకు పేరుంది. ఈసారి కూడా వైసీపీ కోసం పీకే టీం పనిచేస్తుంది. టీడీపీకి కూడా కొత్తగా రాబిన్ శర్మ స్ట్రాటజిస్టుగా పనిచేయడంతో ఎవరి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, గెలిచేవాళ్లు సరే, గెలిపించేవాళ్లు ఎవరన్న ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఫీల్డ్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకురావడంతో పాటు అధికార పార్టీకి ఇవ్వాల్సిన కౌంటర్ స్ట్రాటజీలు, సోషల్ మీడియా క్యాంపెయిన్ వంటి అంశాలపై ఫోకస్ పెడుతుంది రాబిన్ శర్మ టీం. అయితే ఆ జట్టు పనితీరు మీద మెజారిటీ టీడీపీ నేతలు అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. సరైన నివేదికలు అందివ్వడం లేదని, అలాగే స్ట్రాటజీలు కూడా సరిగ్గా ఉండడం లేదనే భావన పెరుగుతుందట. పైగా రాబిన్ స్ట్రాటజీలు ఏపీ నేటివిటీకి తగ్గట్టుగా ఉండడం లేదన్న మరో భావన కూడా పార్టీ వర్గాల్లో ఉందట. దీంతో టీడీపీ వ్యూహకర్త టీం మీద పార్టీలో ఫీల్ గుడ్ లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. ఫీల్డ్లో ఫలానా కార్యక్రమాలు చేయాలని చెప్పడం వరకు బాగానే ఉంది, కానీ ఏ విధంగా నిర్వహించాలి, లీడర్లు ఎలా మాట్లాడాలనే కోణంలో కూడా అతి చొరవ చూపడం నేతలకు నచ్చడం లేదట. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పీకే టీం విషయంలోనూ వైసీపీ లీడర్లు ఇదే తరహా ఫీలింగ్తో ఉండేవారని గుర్తు చేస్తున్నారు కొందరు. అప్పట్లో కూడా ఐపాక్ టీంకు వైసీపీ నేతలు సహకరించేవారు కాదని అంటున్నారు. కానీ జగన్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడంతో పార్టీని దాదాపుగా ఐపాక్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. దీంతో ఐపాక్ పని తేలికైందని అంటున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఐపాక్ చెప్పినట్టే ప్రభుత్వ పార్టీ యంత్రాంగం నడుస్తుందన్నది వైసీపీ ఇంటర్నల్ టాక్. ఇప్పుడు టికెట్ల కేటాయింపులో కానీ, ప్రస్తుతం వైసీపీలో జరుగుతున్న మార్పులు చేర్పుల విషయంలో కానీ ఐపాక్తే కీలక పాత్రగా తెలిసిందే. కానీ టీడీపీకి స్ట్రాటజిస్టుగా ఉన్న రాబిన్ శర్మకు పార్టీలో అలాంటి సహకారం లభించడం లేదన్నది ఎన్టీఆర్ భవన్ టాక్. ఇదే సందర్భంలో మరో చర్చ జరుగుతుంది. కర్ణాటక, ఏపీలో సక్సెస్ అయిన సునీల్ కనుగోలు ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నారనే ప్రచారం నడుస్తుంది. గతంలోనే సునీల్ కనుగోలు సేవలను వినియోగించుకుందామని టీడీపీ భావించినా ఆ తర్వాత వెనకడుగు వేసింది. ఇప్పుడు వైసీపీ సునీల్ కనుగోలును అప్రోచ్ అయినట్లు సమాచారం. పూర్తి స్థాయిలో కాకుండా టెక్నికల్ గా, ప్రచారం పరంగా ఆయన సేవలను వైసీపీ వినియోగించుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఇదే నిజమైతే రాబిన్ శర్మ టీంకు మరింత గట్టి పోటీ ఉంటుందనే చెప్పాలి. ఇక ఆ జట్టుకు చెప్పుకోదగ్గ పాజిటివ్ ట్రాక్ రికార్డ్ కూడా లేదు. దీంతో రాబిన్ శర్మ టీడీపీని గట్టెక్కిస్తారో లేక పుట్టి ముంచేస్తారో చూడాలనే చర్చ జరుగుతోంది.